తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. సో ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉన్నతాధికారులు డ్యాం దగ్గర పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని పంపించింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. డ్యాం దగ్గరికి నిపుణుల బృందం చేరుకుంది. గేట్ కొట్టుకుపోవడానికి కారణాలు ఏంటి అని ఆరా తీశారు. దాన్ని ఏ రకంగా పునరుద్ధరించాలి అనే అంశంపై చర్చిస్తున్నారు. స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ద్వారా నీటి వృధాన్ని అరికట్టవచ్చా లేదా అనే అంశంపై చర్చిస్తున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఈ బృందం. మరోవైపు వరద రాకముందే గేట్లని తనిఖీ చేశామన్నారు అధికారులు. గేట్లు పటిష్టంగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. డ్యాం మధ్య గేట్లపై ఒత్తిడి పెరగడంతో గేట్ కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై మరి కాసేపట్లో కర్ణాటక ప్రభుత్వం ఒక బులెటిన్ రిలీజ్ చేయనుంది. రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు సూచనలతో డ్యాం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తుంగభద్ర డ్యాం ఫుల్ కెపాసిటీ 105 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాం మొత్తం పూర్తిగా నిండిపోయి నిండుకుండలా ఉంది. అయితే ఇప్పుడు 65 నుండి 70 టీఎంసీల నీటిని ఖాళీ చేయాల్సిందే అంటున్నారు అధికారులు. ప్రస్తుతం మొత్తం 32 గేట్ల నుండి వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. స్పిల్ వేకి దిగువకు వాటర్ లెవెల్ తగ్గితేనే 19వ క్రస్ట్ గేట్ రిపేర్ సాధ్యం అంటున్నారు. అందుకే డ్యామ్ లో నీటి మట్టాన్ని 20 అడుగులకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నీటి మట్టం తగ్గిన తరువాతే రిపేర్ చేపట్టనున్నారు. తుంగభద్ర డ్యాం దగ్గర 19వ గేట్ కొట్టుకుపోయింది. నిన్న రాత్రి 11 గంటలకు ఆ గేట్ వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించి డ్యాం దగ్గర పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని పంపించింది. ఆ బృందం కూడా ఇప్పటికే ఆరా తీస్తోంది. గేటు కొట్టుకుపోవడానికి కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా పునరుద్ధరించాలి, ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు. స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ద్వారా నీటి వృధాని అరికట్టవచ్చా లేదా అనే అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.